ఓం నమో వెంకటేశాయ నమః. నాహం కర్త హరిః కర్త సర్వసంభవాం అని పివిఆర్కే ప్రసాద్ గారు తన అనుభవాలను అక్షర రూపంలో ఈ గ్రంథంలో పొందుపరిచారు. అవన్నీ మీకు చదివి వినిపించే భాగ్యం నాకు దక్కినందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ అధ్యాయాల వారీగా మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా స్వామి కృపా కటాక్షాలను పొందాలని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. నేరస్తుడు ఎవరు? మొట్టమొదటిసారిగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం ఉదయం జరగాల్సిన అభిషేక సేవలో సరిగ్గా సేవ జరిగే సమయానికి పాలాభిషేకం స్తంభించిపోయింది. గంగాళాలతో పాలు వస్తున్నాయి, కానీ పాలాభిషేకం జరగటం లేదు. పాలాభిషేకం ఎందుకు స్తంభించిందో తెలిసిన మరుక్షణం డైరీ ఫారం సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసి పారేశాను. అయితే అసలు ఈ గందరగోళానికంతటికీ కారకుడెవరు? శ్రీవారి ఆలయంలో శ్రీనివాసునికి జరిగే సేవలన్నింటిలోకి విశిష్టమైనది ప్రతి శుక్రవారం ఉదయం జరిగే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనటం అనేది భక్తులకు ఒక మరుపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది. గంటన్నర సేపు జరిగే అభిషేక కాలంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం ప్రతి శుక్రవారం 130 నుంచి 140 మంది వరకే లభిస్తుంది. ఈ అభిషేక సేవ ప్రాశస్త్యం ఏమిటంటే, అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. విగ్రహం పైన పుష్పాలు, నగలు, పట్టు వస్త్రాలు వగైరా ఎలాంటి అలంకారాలు లేకుండా వివిధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకిస్తారు. అదొక అద్భుతమైన అనిర్వచనీయమైన దృశ్యం. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారిలో దేదీప్యమానంగా ప్రకాశించే వర్చస్సు తొంగి చూస్తూ భక్తుల్ని మరింత భక్తి పారవస్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. శ్రీవారి పాదాల దగ్గర నుంచి నేత్రాల దాకా ఉట్టిపడే ఆ శోభను తిలకించే అవకాశం ఒక్క అభిషేక సమయంలో మాత్రమే లభిస్తుంది. వారంలో మిగతా కాలమంతా స్వామి ముఖార విందాన్ని కర్పూర నామం కస్తూరి తిలకం కప్పివేస్తుండగా మిగతా శరీరమంతా అలంకారమయమై ఉంటుంది. అందుకే అభిషేకంలో పాల్గొనగోరే భక్తులు స్వయంగా పునుగు, జువ్వాది, కేసరి గంధం వగైరా సుగంధ ద్రవ్యాలను వారి వారి పాత్రలలో తీసుకువచ్చి అభిషేకంలో సమర్పించుకుంటారు. ఇందుకు అదనంగా శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకానంతరం ఒక పట్టు వస్త్రాన్ని కూడా భక్తులు సమర్పించుకునే అవకాశం కల్పించాలని నాకు సంకల్పం కలిగింది. ఎందుకంటే అంతకు ముందు వరకు ఏడాదికి 4 సందర్భాలలో మాత్రమే స్వామివారికి దేవస్థానం పట్టు వస్త్రాలను సమర్పించటం, వాటిని మళ్ళీ మళ్ళీ ఉతికి శుద్ధి చేసి శ్రీవారికి అలంకరింపజేస్తూ ఉండటం జరుగుతూ వస్తోంది. నేను సంకల్పించినట్లుగా ప్రతి శుక్రవారం ఒక నూతన వస్త్రం సమర్పించడం అంటే కనీసంగా అప్పట్లో 8,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. 80వ దశకం ప్రారంభంలో అంత ఖర్చు పెట్టి స్వామివారికి వస్త్రం సమర్పించుకోవాలంటే అది భక్తుల సంకల్పం మీద, స్తోమత మీద ఆధారపడి ఉండేది. అయినప్పటికీ మేం ప్రవేశపెట్టిన ఈ మేల్చాత్ వస్త్ర సేవ కార్యక్రమానికి గణనీయమైన స్పందన లభించింది. ఈ సేవలో పాల్గొనే భక్తుడు అభిషేక సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి తరువాత స్థానంలో నుండి శ్రీవారి అభిషేకాన్ని వీక్షించగలుగుతారు. అభిషేకం అనంతరం ఆ భక్తుడు సమర్పించే పట్టు వస్త్రంతో స్వామివారిని అలంకరిస్తారు. సేవ ప్రవేశపెట్టిన తొలి సంవత్సరంలోనే ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు ముందుకు వచ్చి మేల్చాత్ వస్త్ర సేవలో పాల్గొనడం రివాజైపోయింది. ఇప్పటి పరిస్థితి ఏమిటంటే ఆ సేవలో పాల్గొనగోరే భక్తులు కనీసం కొన్ని సంవత్సరాలు ముందుగా రిజర్వేషన్ కోరాల్సి వస్తుంది. ఇప్పటి రద్దీ ప్రకారం ఇవాళ రిజర్వ్ చేస్తే 2020 నాటికి ఆ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రతి శుక్రవారం కనీసం 10 నుంచి 20 మంది భక్తులు వస్త్రాల్ని సమర్పించుకుంటున్నారు. అయితే ఇది తగినంత స్తోమత కల భక్తులు మాత్రమే పాల్గొనగలిగే సేవ.
ఇప్పుడు ఈ సేవకి రుసుము 12,250 దాకా పెరిగింది. అభిషేకంలో పాలు సమర్పించుకోవడం ఒక్కటే అధిక శాతం భక్తులకు అందుబాటులో ఉండే సేవ. అందుకే చాలామంది భక్తులు అభిషేక కాలంలో జరిగే క్షీరాభిషేకంలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతుంటారు. అందువల్ల భక్తులు తెచ్చే పాలు ఎక్కువ పరిమాణంలో వస్తుంటాయి. ఈ కారణంగా ఈ అభిషేకం మొదలయ్యే ముందు అక్కడ ఒక పెద్ద పాత్రను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తారు. భక్తులు తాము తెచ్చిన పాలన్నీ అందులో పోస్తే ఆ పాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. ఈ క్షీరాభిషేకం ఓ 10 నిమిషాల పాటు జరుగుతుంది. అప్పటికే నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళి 3 సంవత్సరాలు కావస్తున్నా ఒక్కసారి కూడా మా కుటుంబం తరపున మేము ఈ అభిషేకానికి పాలు సమర్పించుకోలేకపోయాం. అంటే శక్తి లేక కాదు, ఇచ్చలేక కాదు. విచిత్రంగా ప్రతి శుక్రవారం నేను, నా భార్య గోపిక అభిషేకంలో కూర్చున్నప్పుడు అనుకునేవాళ్ళం, పై శుక్రవారం అభిషేకంలోనైనా మనం పాలు సమర్పించాలి అని. అంతే, ఆ తరువాత మర్చిపోయేవాళ్ళం. అలా ఒక శుక్రవారం కాదు, అనేక శుక్రవారాలు గడిచిపోయాయి. ప్రతిసారి అభిషేకంలో కూర్చున్నప్పుడు గుర్తుకు రావడం, ఆ సేవ పూర్తి కాగానే మరుపు రావడం మామూలైపోయింది. 1981లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల మధ్యలో ఒక శుక్రవారం కూడా ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా శ్రీవారికి పాలు సమర్పించి తీరాలని గోపిక దృఢంగా సంకల్పించింది. 5 లీటర్ల పాలు మా కానుకగా స్వామివారికి ఇవ్వాలని 4 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఆమె కోరుకుంటోంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఆయన భార్య శ్రీనివాసుడికి 5 లీటర్ల పాలు బహూకరించాలని కోరుకోవడం ఏమంత పెద్ద విషయం అనుకున్నాక అది నెరవేరడం మాత్రం ఏమంత కష్టం. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుటుంబం మొత్తం తిరుమల కొండ మీదే ఉంటారు. అలాగే వారితో పాటు వారి బంధువులు ఎవరైనా వచ్చి ఉంటే వారు కూడా అక్కడే ఉంటారు. బంధువుల్ని చూసుకోవడం అలా ఉంచి బ్రహ్మోత్సవాలలో రోజు తిరుమలేశుడి ప్రతి ఊరేగింపు సేవలోనూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో పాటు ఆయన భార్య కూడా పాల్గొనడం ఆనవాయితీ. ఈ ఊరేగింపు ఆలయం చుట్టూ 4 వీధుల్లోనూ తిరిగి వచ్చాక శ్రీవారి తిరుమంజనం జరుగుతుంది. అందులో కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దంపతులు పాల్గొనాలి. ఉదయం నుండి సాయంత్రం దాకా కాటేజీ నుండి ఆలయానికి శ్రీవారి ఊరేగింపులకి ఇటూ అటూ తిరగడమే సరిపోయే పరిస్థితులలో ఎంత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీమణి అయినా మరి బంధువుల్ని కూడా పట్టించుకుంటూ ఉండాలి. ఇలాంటి ఊపిరి సలపని పనిలో తలమునుకలైపోయి స్వామివారికి పాలు సమర్పించుకోవటాన్ని ఎక్కడ మర్చిపోతానో అని గోపిక మరీ భయపడుతూ ఉంది. అందుకని పదే పదే స్వామివారిని తలుచుకొని, ఈ శుక్రవారం అయినా మా పాలతో నిన్ను అభిషేకించుకునే భాగ్యాన్ని కల్పించు స్వామి అంటూ ప్రార్థనలు చేసింది. చివరికి ఆ శుక్రవారం రానే వచ్చింది. యథాప్రకారంగా నేను, నా భార్య మళ్ళీ మా పాల విషయం పూర్తిగా విస్మరించాం. ఉదయాన్నే ఆలయ ప్రాకారంలో స్వామివారి ఊరేగింపులో పాల్గొని అంతా అయ్యాక ఆలయం లోపలకు ప్రవేశించాం. గర్భగుడి ముందు కూర్చున్నాం. మా ముందు ద్వారబంధానికున్న తెర తొలగింది. ఇక జరగబోయే కార్యక్రమం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా బాసిల్లుతూ కోట్లాది ప్రజల విశ్వాసాల ప్రాతిపదిక మీద కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీనివాసునికి అభిషేక సేవ. తెర తీయగానే గర్భగుడిలో శ్రీవారి సన్నిధిలో జయ్యంగార్, ప్రధాన అర్చకులు ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు అనిపించింది. కానీ వాళ్ళింకా అభిషేకం ప్రారంభించలేదు. అంతలో మళ్ళీ ద్వారబంధానికున్న తెర మూసేశారు. బహుశా ఏదన్నా స్వల్ప ఏర్పాటు ఇంకా జరగాల్సి ఉండొచ్చు అనుకున్నాను. ఈ లోపల గర్భగుడిలోంచి 2 పాత్రల్ని బయటకు మోసుకెళ్లారు సహాయ అర్చకులు. మరి కాసేపటికి మళ్ళీ 2 పెద్ద పాత్రల్ని బయట నుంచి లోపలికి తీసుకువచ్చారు. పేష్కార్ అర్చకులు, ఆలయ సిబ్బంది ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇదంతా గమనించి
నేను ఆలయ సిబ్బందిని పిలిచి అడిగాను, ఏమిటి, ఎందుకు అభిషేకానికి ఆలస్యం చేస్తున్నారు అంటూ. వాళ్ళు, ఏం లేదు సార్, 2 నిమిషాల్లో మొదలైపోతుంది అన్నారు. కానీ నాకు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇలా శ్రీవారి సేవల విషయంలో జాప్యం జరగటం అన్నది చాలా అరుదైన విషయం. ప్రతి సేవకి సంబంధించి కావలసిన సరంజామా అంతా ముందుగానే సేకరించి పెట్టుకోవడం, 1కి 4 సార్లు చెక్ చేసుకోవడం అక్కడి అర్చకులకు సిబ్బందికి సర్వసాధారణమైన విషయం. దేవస్థానాల తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయ సిబ్బంది, విధి విధానాలను పర్యవేక్షించే జియ్యంగార్, వారి సహాయకులు, ఆలయ మిరాసీదారు అర్చకులు, వారి సహాయకులు కూడా సంతృప్తి చెందితే కానీ ఆలయ సేవలకు కావలసిన సరంజామా ఆలయానికి చేరటం, సేవలు ఆరంభించడం జరగదు. వస్తు సామగ్రిని సేకరించడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం చేస్తుంది. వాటి నాణ్యత, పరిమాణాలను జయ్యంగారి సహాయకులు అక్కడి ఆనవాయితీ ప్రకారం పరిశీలిస్తారు. వాటిని వినియోగించాల్సింది అర్చకులు. వ్యవస్థ ఇంత దృఢంగా పనిచేసే చోట ఇలా ఎప్పుడూ లేని విధంగా అభిషేకానికి ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? నేను మరోసారి అర్చకుల్ని పిలిచి అడిగాను. వారు, అబ్బెబ్బే ఏం లేదండి, క్షణాల్లో ప్రారంభించేస్తున్నాం అన్నారు. చివరికి మరికొంతసేపు పాత్రలు రావటాలు పోవటాలు జరిగాక అభిషేకం ఆరంభమైంది. అంతా సాంప్రదాయబద్ధంగా ప్రారంభమై క్షీరాభిషేకం జరిగింది. క్షీరాన్ని కూడా శంఖాలతో స్వామివారికి అభిషేకించడం ఆచారం. అలాగే క్షీరాభిషేకం జరిగింది. కానీ అంతకుముందు వెళ్ళి వచ్చిన పాత్రల్లో 250 లీటర్ల దాకా పాలు ఉండాల్సి ఉండగా అభిషేకంలో వాడిన పాలు మహా అయితే 3 శంఖాల పరిమాణం ఉంటాయేమో. విడ్డూరం కాకపోతే ఏమిటి? అప్పటికి కూడా నాకు కానీ నా భార్యకి కానీ మా పాల ముడుపు విషయం జ్ఞప్తికి రాలేదు. సరే, మిగతా అభిషేక ఘట్టమంతా ముగిసి బయట వచ్చాక ప్రాకారంలో జియ్యంగార్, అర్చకులు, పేష్కార్ల ముందు నా ఉత్సుకత ఆపుకోలేక అడిగాను, అసలు ఎందుకు అభిషేకం ఇలా ఆలస్యమయ్యింది అని. నిదానంగా వారు విషయాన్ని బయటపెట్టారు. అభిషేకం కోసం టీటీడీ డైరీ ఫారం నుంచి వచ్చిన పాలు విరిగిపోయాయి. ఆ విషయం గర్భగుడిలోకి వెళ్ళాక అర్చక స్వాములు గమనించారు. వెంటనే కొండ మీద టీటీడీ క్యాంటీన్ నుండి పాలు తెప్పించారు. ఆ పాలు కూడా అక్కడ బాగానే ఉన్నాయి, కానీ గర్భగుడిలోకి వచ్చేసరికి విరిగిపోయాయి. గంగాళంలో భక్తులు తెచ్చి కుమ్మరించిన పాలు సైతం గుడిలోకి తీసుకువెళ్ళేసరికి విరిగిపోయాయి. ఇక అభిషేకంలో వినియోగించటానికి పాలే లేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా వింటూనే నాకు కోపం ఆగలేదు. వెంటనే డైరీ సూపరింటెండెంట్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాను. మంచి పాలు సరఫరా చేయటం అతని బాధ్యత. అంత బాధ్యతారహితంగా ఎలా ఉంటాడు? ఈ తతంగం ఇలా నడుస్తుండగా ఆలయంలోంచి నా భార్య గోపిక బయటకు వచ్చింది. ఆమె ఈ పాల గొడవ వింటూనే ఒక్కసారిగా మ్రాన్పడిపోయింది. ఏమైంది అన్నాను. చూశారా, ఎంత పొరపాటు చేశామో. ఈ శుక్రవారం కూడా మనం మన పాలతో శ్రీనివాసునికి అభిషేకం చేయించలేకపోయాం. మన ఖర్చుతో చేయాలనుకున్నాం కదా అని అదనంగా చెల్లించి 5 లీటర్ల పాలు ప్రత్యేకంగా ఈ అభిషేకం కోసం డైరీ నుండి తెప్పించి కాటేజీలో పెట్టి మర్చిపోయి మరీ వచ్చేశాను. ఎంత పాపం చేశాను అనుకుంటూ ఆమె వలవలా ఏడ్చేసింది. జరిగిందేమిటో నాకు అప్పుడే అర్థమవుతోంది. అంతలో పేష్కార్ అందుకున్నాడు. అమ్మ, అన్ని పాలు చెడిపోగా చివరికి మీ కాటేజీకి డైరీ ఫారం వారు పంపించిన 5 లీటర్ల పాలనే తెప్పించి ఈరోజు అభిషేకం జరిపించాల్సి వచ్చింది. ఆ పాలు మీరు అభిషేకం కోసమే తెప్పించుకున్నారని మాకు తెలీదు. అందుకే అక్కడ భక్తులందరి ముందు చెప్పలేకపోయాం. అతను ఇంకా ఎలా ఏం జరిగిందో వివరిస్తున్నాడు. నా శ్రీమతి ఆనందానికి అవధుల్లేవు. కన్నీటి బాష్పాలు ఆనంద బాష్పాలుగా మారిపోయాయి.
పట్టలేనంత సంభ్రమం, సంతోషం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక్క ఉదుటున ఆమె మరోసారి శ్రీనివాసుని దర్శనానికి గుడి లోపలికి పరిగెత్తింది. ఆ తర్వాత డైరీ ఫారం సూపరింటెండెంట్ నన్ను కలిసి డైరీ ఫారం నుంచి సరఫరా అయిన పాలన్నీ అక్కడ బయలుదేరే ముందు బాగానే ఉన్నాయని, వాటిలోంచి 5 లీటర్ల పాలే మా కాటేజీకి విడిగా పంపించానని, వాటి నాణ్యత విషయంలో తన లోపం లేదని ప్రాధేయపూర్వకంగా వివరించాడు. నాకు ఎవరో చెప్పినట్లు అనిపించింది. జరిగిన దాంట్లో సూపరింటెండెంట్ లోపం లేదని, సస్పెన్షన్ ఉత్తర్వు రద్దు చేశాను. కానీ అదే డైరీ ఫారం నుండి సరఫరా అయిన అన్ని పాలు చెడిపోయి గోపిక తెప్పించుకున్న 5 లీటర్ల పాలు మాత్రమే ఎందుకు చెడిపోకుండా ఉన్నాయి? ఈ ప్రశ్నకి జవాబు ఉందా? ఉంటే అది హేతువాదానికి అందుతుందా? ఇంతకీ ఎవరు నేరస్తుడు? ఓం నమో వెంకటేశాయ నమః.